కార్తికేయ ఈ వీక్ రాజా విక్రమార్కగా థియేటర్స్ మీద దండెత్తాడు. పుష్పక విమానంలో రౌడీ స్టార్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ జర్నీ చేశాడు. ఇద్దరు బాక్స్ ఆఫీస్ లో బిగ్ ఫైట్ తో బిజీ అయితే సీన్ లోని కురూప్ మూవీతో వచ్చేశాడు దుల్కర్ సల్మాన్. ఇంతకీ ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు గట్టెక్కారు? RX 100 తర్వాత మరో హిట్ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్న కార్తికేయ ఇప్పుడు రాజా విక్రమార్కతో దండెత్తాడు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని ఛేదించే NIA ఆఫీసర్ ఫన్నీ యాక్షన్ జర్నీని రాజా విక్రమార్కగా శ్రీ సరిపల్లి తెరకెక్కించడం జరిగింది. NIA ఆఫీసర్ గా కార్తికేయ పర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్ లో ఈజ్ తో ఆకట్టుకుంటే హీరోయిన్ కూడా తన పాత్రకు న్యాయం చేసిందంటున్నారు. కానీ అస్సలు ఎంచుకున్న కథ, అందులో లాజిక్స్ వల్లే ఈ మూవీ మ్యాజిక్ చేయలేకపోతుందంటున్నారు. ఓవరాల్ గా మ్యూజిక్ మేకింగ్, నటుల పర్ఫార్మెన్స్ కి బానే మార్కులు పడ్డాయి. ఫైనల్ గా రాజా విక్రమార్కకు మిక్స్డ్ టాకే వస్తోంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ చేసిన కొత్త ప్రయోగం పుష్పక విమానం. పెళ్లైన వెంటనే వైఫ్ మిస్ అవటం, ఆ సంగతి సొసైటీకి తెలియకుండా కవర్ చేసే హస్బెండ్ ఫనీ జర్నీ అనే కాన్సెప్ట్ తో వచ్చింది పుష్పక విమానం మూవీ. పుష్పక విమానం మూవీలో నటుడిగా ఆనంద్ దేవరకొండ మరో మెట్టు ఎక్కాడంటున్నారు. సునీల్, నరేష్ అండ్ కో పాత్రలు బాగున్నాయని గీతా, శాన్వి ఇద్దరూ తమ పాత్రల మేరకు నటించారు. ఇక మ్యూజిక్ చేస్తే కథనమే మ్యాజిక్ చేయలేకపోతుందంటున్నారు. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ సాగదీత వల్ల ఈ మూవీకి కూడా మిక్స్డ్ టాకే వస్తోంది. టాలీవుడ్ లో మార్కెట్ క్రియేట్ చేసుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఓరియల్ కిల్లర్ బయోపిక్ లాంటి ప్రయోగంతో కురూప్ గా మన ముందుకొచ్చాడు. రియల్ ఇన్సిడెంట్స్ ని అంతకంటే రియలిస్టిక్ గా తీసిన డైరెక్టర్, మ్యాజిక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్, ఓవరాల్ గా అన్ని కలిపి కురూపిని గట్టెక్కించాయి. అలా ఈ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.